క్రీడలతో డ్రగ్ కల్చర్ కు స్వస్తి చెప్పొచ్చన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ప్రధాని మోదీ ప్రోత్సాహంతో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో సంసద్ ఖేల్ మహోత్సవంలో పాల్గొన్నారు బీజేపీ చీఫ్. సంసద్ ఖేల్లో 30,000కు పైగా క్రీడాకారులు భాగస్వామ్యులయ్యారని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నరేంద్ర మోదీ గారి ఒక ప్రోత్సాహంతో వారి యొక్క ఆదేశంతో ప్రతి పార్లమెంట్లో కూడా లోక్సభ సీట్లో ఈ యొక్క స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగానే జరుపుకోవాలి మనం అనేది ప్రతి రంగంలో మనందరం కూడా భారతదేశం ముందుకు పోతుంది. క్రీడా రంగంలో కూడా మనం ముందుండాలి అని చెప్పేసి క్రీడాకారులని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. సికింద్రాబాద్ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు 35,000 మంది ఈ యొక్క కార్యక్రమాల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. మన అనేక స్పోర్ట్స్ కూడా దీంట్లో ఈరోజు ఉన్నాయి. క్రికెట్, ఫుట్బాల్, రకరకాలైనటువంటి స్పోర్ట్స్ ఈరోజు మన దగ్గర హైదరాబాద్ ఆడేవాళ్ళు ఉన్నారు. బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ని యువతలో ముందుగా తీసుకోపోవాల్సిన అవసరం ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ఒకవైపు డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో స్పోర్ట్స్ ద్వారా మనం ఆ కల్చర్ని ఆపొచ్చు అని చెప్పి నా పూర్తి నమ్మకం. విద్యార్థుల్ని, యువతని, ఇంట్లో తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక ప్రోత్సాహన చేయాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి ఇంతమంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా నా తరఫు నుంచి నిన్న అభినందన చెప్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.